రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నవారు మనుషుల పశువుల అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్న వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రాజకీయాల భాగస్వాములు కావద్దని రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాల వారీగా ఎరువుల పంపిణీ, నిల్వల వివరాల్ని వెల్లడించారు. ఎరువు లేదని ఎవరైనా చెబితే తాను అక్కడికి వెళ్లి చూసి తప్పుంటే చర్యలు తీసుకుంటారని తెలిపారు. అక్రమంగా పక్కదారికి మళ్లించిన 1284 టన్నుల యూరియాను సీజ్ చేశామని సీఎం వివరించారు. 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్లా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1 లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. కృష్ణా జిల్లాలో ఎరువుల లారీని హైజాక్ చేసింది వైసీపీ వాళ్లేనని సీఎం ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూశాం. కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎర్రా వాసు, ఎర్రా రామ్మూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటేశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడని. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్ గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్ సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడు. కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా. మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు. ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం, పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు సొంత నియోజకవర్గానికి నీళ్లివ్వలేకపోయారని సీఎం దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక నేరిస్తే అక్కడికి వెళ్లి హారతులిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కావాలని బెదిరిస్తే ఎవరిస్తారని సీఎం ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేది, మేము రావనలేదే. వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్ మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. హెరిటేజ్ అవుట్లెట్ల ద్వారా ఉల్లి కిలో 35 రూపాయలకు అమ్ముతున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హెరిటేజ్ అవుట్లెట్స్ ఎట్లున్నాయి? బుద్ధి ఉండాలా? బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం? హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత వాస్తవ దూరం, ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలేయాలన్నా వీళ్ళ పైన, లేకుంటే వీళ్ళు ఏమి చేయాలి? నేను చాలా సార్లు చెప్పాను, ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి.
కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. విల్ డూ ఇట్.